వ్యవసాయం అంటేనే ప్రధానంగా వరి మీద ఎక్కువ రైతులు ఆధారపడుతుంటారు. అయితే ఈ వరికి కానీ సంబంధించి ఏదైనా విత్తనంతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ విత్తనాలకు సంబంధించి కూడా అగ్రిషోలో ఇక్కడ హైదరాబాద్ అగ్రిషోలో కొన్ని విత్తనాలకు సంబంధించి ఉన్నాయి. ఇక్కడ కొన్ని కంపెనీలు కూడా వచ్చినాయి, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలా నమస్తే అన్న. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ కంపెనీ మీది? మా కంపెనీ జీనెక్స్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాము మేము. ఇక్కడ మేము చాలా రకాల ప్యాడీ సప్లై చేస్తున్నాము. అన్ని దాని పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. సన్న రకాలు ఉన్నాయి, దొడ్డు రకాలు ఉన్నాయి. సన్న రకాలలో చిట్టిపట్టి ఉంటుంది, భాగ్య ఉంటుంది, అయ్యాన్ ఉంటుంది, టిప్ టాప్ ఉంటుంది. మంచి ఈల్డింగ్, కుకింగ్ క్వాలిటీ కూడా బాగుండేటివి రకాలు ఉంటాయి మా దగ్గర. అయితే మీ దగ్గర లభించే విత్తనాల్లో ఇప్పుడు దొడ్డొడ్లు ఉంటాయి, సన్నాలు ఉంటాయి కదా. సన్నాలకి దొడ్డులకి డిఫరెన్స్ ఏంది? సన్నాలకు దొడ్డోళ్ళకి, సన్నాలు అంటే మనం తినడానికి ఎక్కువ యూజ్ చేసుకుంటాము. దొడ్డోళ్ళ కన్నా మనకు అమ్ముకోవడానికి దిగుబడి ఎక్కువ వస్తాయి కాబట్టి దొడ్డోళ్ళు వేసుకుంటాం. ఇప్పుడు రైతులు ఎక్కువ మీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు ఇక్కడికి వస్తారు కదా, ప్రిపేర్ చేస్తారు రైతులు ఎక్కువ? సన్నాలు తినడానికంటే సన్నాలు ప్రిపేర్ చేస్తాం, అమ్ముకోవడానికి దొడ్డు వాటి ప్రిపేర్ చేస్తుంటాం. అవును. అయితే సన్నాలలో మీ దగ్గర అందుబాటులో అవైలబుల్ ఉన్న రకాలు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ రకాలు ఉన్నాయి. అయాన్ జీనెక్స్ అయాన్ 2025 ఉంటుంది, భాగ్య ఉంటుంది, చిట్టిపట్టి ఉంటుంది, టిప్ టాప్ ఉంటుంది, కల్కి ఉంటుంది. ఓకే. సన్న వాటిలలో అయాన్ 2025 స్పెషల్ ఏంది? స్పెషల్ అంటే మనకు మామూలుగా RNR 15058 అని ఒక వెరైటీ ఉంటుంది. అది హైట్ ఎక్కువ వస్తుంది, మన హైట్ రాదు. అది పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. RNR ఇది పడిపోదు. ఇది పర్ ప్యానికల్ వచ్చేసి 350 to 400 గ్రెయిన్స్ ఉంటాయి. ఈల్డింగ్ ఒక RNR కంటే 5 క్వింటాల దిగుబడి ఎక్కువ వస్తుంటుంది. ఎకరానికి వచ్చేసి ఉద్యోగం ఎంత వస్తుంటుంది దిగుబడి? ఎకరానికి 45-50 బస్తాలు వస్తుంది. ఇది పెట్టుబడికి వచ్చేసరికి పెట్టుబడి నార్మల్గా మీరు ఎట్లా పెట్టుకుంటారో అట్లనే వస్తుంటుంది అంతే. అంటే స్పెషల్గా ఏం లేదు. మామూలుగా కామన్ మీరు ఎట్లా యూజ్ చేసుకుంటారో అట్లా యూజ్ చేసుకోవాలి. వీటికి ధర వచ్చేసి మార్కెట్లో ఎంత ఉంటుంది? మార్కెట్లో మరి మీరు కొనేటప్పుడు అయితే 1000 రూపీస్ 1200 ఉంటుంది. మళ్ళీ మీరు అమ్ముకునే దానికి మార్కెట్లో మీరు గవర్నమెంట్లో IKP సెంటర్లో ఏ రేట్ ఉంటుందో ఆ రేట్లకు ఈక్వల్గా వెళ్తుంది. ఓకే. ఇది కాకుండా అయాన్ 2025 ఏం రకాలు ఉన్నాయి దగ్గర? భాగ్య వెరైటీ ఉంటుంది, సూపర్ ఫైన్ వెరైటీ. తినడానికి బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది, రైస్ కూడా ఇది బాగుంటుంది. చిట్టిపొట్టి ఇంకా సూపర్ ఫైన్ వెరైటీ. ఇది ఇంకేమన్నా టిప్ టాప్ ఉంటుంది అండి. ఈ చిట్టిపొట్టికి భాగ్యాకి అయాన్కి డిఫరెన్స్ అంటే రోజులు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అయ్యాను 120 డేస్, ఇది భాగ్య 135 డేస్, చిట్టిపొట్టి 135 డేస్. మీ దగ్గరికి వచ్చిన రైతుల నుంచి అగ్రిషో వల్ల స్పందన ఎట్లుంది? స్పందన బాగుందండి. ఇక్కడ స్పందన బాగుంది. ప్రతి ఒక్క రైతులు ఇంటరాక్ట్ అవుతున్నారు. మా అడ్రస్ అడిగి కంపల్సరీ తీసుకుంటున్నారు. మేము తీసుకుంటామని చెప్పి తీసుకుంటున్నారు. రాజేందర్ రెడ్డి ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని రాజేందర్ రెడ్డి ఆల్రెడీ మాకు ఇది యూట్యూబ్లో రికమెండ్ చేశాడు. అయాన్ 2025 అనే వెరైటీని ఆల్రెడీ ఇంతకుముందు రికమెండ్ చేసి ఒక ప్రభుత్వం చేయాల్సిన పని రాజేందర్ రెడ్డి సొంతంగా చేస్తుంది కదా. రాజేందర్ రెడ్డి గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా గ్రేట్ సార్. ఆయన ప్రభుత్వాలు చేయని పని ఆయన చేస్తున్నారంటే చాలా గ్రేట్గా మేము భావిస్తున్నాము. ఇట్లాంటి ఆయన లాంటి ఇంకా ఆదర్శవంతంగా ఇంకా చాలా మంది ఇంకా బయటికి వెళ్తే కూడా బాగుంటుందని మేము మా స్పందన. ఇంతకుముందు మిమ్మల్ని ప్రమోట్ చేశారంటారు రాజేంద్ర రెడ్డి ఎట్లుంటాడు ఆయన వ్యవసాయానికి? రైతుల ఎంకరేజ్మెంట్ బాగుంటుంది ఆయన దగ్గర నుంచి. రైతులకు ఏ అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆయన దగ్గర. రైతులకు మంచి స్పందన ఉంటుంది ఆయన దగ్గర.